హాయ్ అండి. ఈరోజు ఉదయాన్నే టిఫిన్ చేద్దామని ఇడ్లీ వేసి చట్నీ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకోండి కొబ్బరి, శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. ఇంకో ఇడ్లీకి పిండి రుబ్బాను కదండి, ఇడ్లీ వేస్తాను. కొన్ని పల్లీలు కూడా వేస్తాను, వేపినవి ఉన్నాయి. చట్నీ చేసుకుందాం. ఇప్పుడు పొద్దున వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను ఈరోజు టిఫిన్. సరే చూడండి. ఇదిగోండి కొంచెం శనగపప్పు మనం శనగపప్పు వేసుకుందాం. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొబ్బరి కూడా మనం వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. కొద్దిసేపు మొత్తం పెట్టుకున్నాం. ఇలాగా మనం ఇడ్లీ పెడదాం. నాలుగు రేపులు పెడతాను. ఈరోజు సండే కదండి, చర్చికి వెళ్ళాలా. ఈరోజు చికెన్ కర్రీ చేస్తాను. చికెన్ కర్రీ చేస్తాను. అదిగోండి 4 రేకులు వేస్తాను. ఇదిగోండి ఇప్పుడు చూసుకుందామండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇందులో కొన్ని ఇదిగోండి వేపిన పల్లీలు ఉన్నాయి. వేపిన పల్లీలు వేసేస్తే చట్నీ సరిపోతుంది. ఇందుకు చిన్న చింతపెట్టి వేస్తాను. కొంచెం అండి, ఎంతో కదా. ఇది పక్కన పెట్టేసుకుందామండి. చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇడ్లీకి నీళ్ళు పెట్టేసుకుని ఇడ్లీ ఇందులో పెట్టేస్తున్నాను. నీళ్ళు ఎక్కువైనాయి. మళ్ళీ నీళ్ళు ఎక్కువైతే పైకి పొంగిపోతుంది. ఇదిగోండి ఇడ్లీ ఉడికింది. మనం ఇప్పుడు చట్నీ చేసుకుందాం. ఇదిగోండి ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేస్తాం కదండి. అదిగోండి వేడి ఇడ్లీ. ఇదిగోండి కొబ్బరి, పల్లీల చట్నీ, మామిడి పళ్ళు తీసుకొచ్చారు. ఇదిగోండి రసాలు అన్నమాట. బాగున్నాయి కదండి. ఈ వీడియో ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ చుట్టాలకి, స్నేహితులు కూడా షేర్ చేయండి. ఈరోజు టిఫిన్ మాది ఇడ్లీ, కొబ్బరి చట్నీ. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.